పోరుమామిళ్ల ప్రభుత్వ వసతి గృహాలను సందర్శించి బద్వేల్ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి విద్యార్థులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. పోరుమామిళ్లలోని ఎస్సీ/ఎస్టీ ప్రభుత్వ బాలుర వసతి గృహాలను బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విద్యార్థుల కోసం కేటాయించిన బెడ్షీట్లు, కార్పెట్లు, టర్కీ టవళ్లు, స్వెటర్లు మరియు నైట్ డ్రెస్సులను ఆయన విద్యార్థులకు అందజేశారు. అనంతరం వసతి గృహాల్లో మెనూ ప్రకారం భోజనం అందుతోందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలను కార్పొరేట్ స్థాయికి దీటుగా అభివృద్ధి చేస్తున్నట్లు సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, వార్డెన్లు, విద్యార్థులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో పట్టుతాడంటే మన యొక్క బీసీ, ఎస్టీ, ఎస్సీ హాస్టళ్ళకి ఆయన సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ యొక్క పేద విద్యార్థి కూడా బ్రహ్మాండంగా చదవాలి, వాళ్ళు కష్టపడడానికి వీలు లేదు, మంచి బట్టలు, మంచి అన్నము, మంచి నాణ్యతతో కూడిన భోజనం పెట్టి వారికి కూడా ప్రతి ఒక్క ప్రతి సమాజంలో ప్రతి వ్యక్తి సమాజంలో తక్కువ లేకుండా ప్రతి విద్యార్థిని కూడా గొప్పగా బాగా ఉన్న వారితో సమానంగా జరపాలనే ఉద్దేశంతో హాస్టళ్లలో కూడా చాలా బాగా చేస్తున్నారు. హాస్టళ్లకు వచ్చినాంచి కూడా దాదాపు 150 కోట్లు మరమ్మతులకి ఇవ్వడం అయితే ఏమి, అలాగే 200 కోట్లు పెట్టి కొత్తగా భవనాలు కట్టడం అయితే ఏమి, స్మార్ట్ కిచెన్లు పెట్టడం ఏమి, అలాంటి ఎన్నో కార్యక్రమాలు పిల్లలకు చదువుకునేదానికి ఎన్ఐటీ కానీ అలాగే ఐఐటీలకు కానీ సమానంగా కోచింగ్ సెంటర్లకు పంపించడానికి కానీ వాళ్ళకి విద్యా అవకాశాలు, విద్య కూడా పెద్ద ఉన్నత విద్య చదవాలంటే వాళ్ళకి లోన్లు సకాలంలో ఇవ్వడం కానీ అన్నీ కూడా మన లోకేష్ బాబు గారు చాలా చూస్తున్నారు. అంటే ప్రైవేటు స్కూళ్లకు సమానంగా తీర్చిదిద్దడానికి మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి, లోకేష్ బాబు గారు అయితేమి ఎంతో ప్రోత్సహిస్తూ పిల్లలందరికీ సపోర్ట్ చేస్తూ ఇంత గొప్పగా చేస్తున్న ప్రభుత్వానికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పిల్లలందరికీ కూడా బాగా చదివి బాగా మంచి ఉన్నతస్థానానికి చేరుకోవాలని వాళ్ళందరినీ మనసారా ఆకాంక్షిస్తూ నా యొక్క అభినందనలు, వారి యొక్క నా ఆశీస్సులు తెలియజేస్తూ